అండి తండేల్ మూవీ మనం ఇంతకుముందు చాలా లవ్ స్టోరీస్లో చూడొచ్చు. కానీ కంపేర్ టు అది ఇది చేసుకుంటే ఇంకా చాలా బాగుంది. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్లో ఇది పెద్ద హిట్. సాయి పల్లవి సినిమాకి దేవత. ఎలా అనుకున్నా సరే మనం మామూలుగా వేరే వేరే సినిమాలు చూస్తుంటే ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి పోటీ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టరు మూవీ డైరెక్టరు కొట్లాడుకున్నట్టుంది. ఏదైతే ఆ శివుడి ఉందో ఒక్క సెకండ్ కూడా మేము అసలుకి థియేటర్లో కూర్చోలేకపోయినాం. పుష్ప అప్పుడు ఏడ్చిన సినిమా అప్పుడు. ఈ సినిమా మొత్తం ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. అందుకనే చెప్పిన సినిమా రిలీజ్ కాకముందుకే ఫస్ట్ డేనే 1000 కోట్లు అని. ఒకవేళ ఇది లాంగ్ రన్ నడిస్తే 10,000 కోట్లు కూడా రావచ్చు. సినిమా అంతా అద్భుతంగా ఉంది. కానీ సినిమాలో ఒక్కటే ఏందనంటే పాకిస్తాన్ కుక్కల్ని ఉరికిచ్చి 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 భలే కొట్టాడండి నాగ చైతన్య. కానీ మూవీకి ఎలా కావాలో మన చందు మొండేటి గారు అలానే ఇచ్చారు. కొంచెం వేరే వేరే సినిమాలకైతే లైక్ నేనేమనుకున్నా లైక్ మొత్తం సముద్రం కదా, ఏదో సొరచాపతోనో దేంటోటో ఏదో లేపుతాడు అనుకున్నా. కానీ మా నాగ చైతన్య బాబుకు అలాంటివి ఏం అవసరం లేదు. నాగ చైతన్య బాబే ఒక సొరచాప. అసలు సినిమా ఉంది భయ్యా, హిట్ వస్తే హిట్ బ్యా. బాగుందండి, వెరీ గుడ్ మూవీ. అల్లు అరవింద్ గారు నిన్నటిదాకా సినిమాని ప్రమోట్ చేస్తూ ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా మాకు సినిమాలో కనిపించినాయి. వర్త్ మూవీ అండి. నాగ చైతన్య 1.5 year ఏ మూవీ కూడా ఒప్పుకోకుండా ఈ సినిమా గురించి ఆ క్యారెక్టర్ గురించి చాలా మోల్డ్ అయ్యి వర్క్ చేశాడండి. అదంతా కూడా సినిమాలో కనిపించింది. ఇద్దరిది బాగా, ఇద్దరిలో నచ్చలేదంటే ఇంకా అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు. మీరు ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఇద్దరికి లవ్ స్టోరీలో కూడా ఉంది, చూసాం కదా. వాళ్ళిద్దరి కాంబినేషన్ వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. బాగా కనెక్ట్ అవుతుందండి, బాగా కనెక్ట్ అవుతుంది. ఎక్కడా కూడా వల్గర్ సీన్లు లేవు. లవ్ సీన్లు అయినా ఆక్వర్డ్గా జనాలు చూడకూడని సీన్లు ఏం కాదండి. జనాలు కనెక్ట్ అయ్యే సీన్లు అయినాయి. ఎక్కడ ఆక్వర్డ్గా లేవు. కమర్షియల్గా ఊరికే సీన్లు ఏదో వీళ్ళని చూపించాలని అక్కడ హీరోయిన్లు కూడా అటువంటి కూడా కాదు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. 3.5 ఇస్తానండి. మూవీ అయితే నాకు యావరేజ్ ఫ్లిక్ అనిపించిందండి. ఎక్కడో సినిమాటిక్ లిబర్టీ అనేది చాలా ఎక్కువ యూజ్ చేసినట్టు అనిపించింది. మేబీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఫోర్స్ చేసి ఉంటారు డైరెక్షన్ కనిపించింది. ఎందుకంటే హ్యావ్ బీన్ ఫాలోయింగ్ లైక్ బేసికలీ నేను శ్రీకాకుళం నుంచే. సో వెన్ చందు గారు ఇది అనౌన్స్ చేసినప్పుడే ఆయన రీసెర్చ్ చేస్తున్నాను, నేను చాలా వాళ్ళతో ట్రావెల్ చేశాను, స్టోరీ అంతా నేను ప్రాపర్గా తీసుకుంటున్నాను అన్నప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నాకు తెలిసిన కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉండొచ్చేమని అనుకున్నాను. బట్ చాలా వరకు అవి చాలా మిస్ అయ్యాయి. మేబీ ఆ ఫోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయో ఏవి డ్రైవ్ చేసో మనకి అర్థం కాదు. కానీ మూవీలో చాలా సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నాం అనిపించిందండి. డైరెక్షన్ అనేది టేకింగ్ చాలా బాగుంది. బట్ యాజ్ ఎ స్టోరీ లైన్ బికాస్ ఇది మనం అయితే ఒక లవ్ స్టోరీ అనో లేకపోతే ఒక మైథలాజికల్ మూవీ అనో మనం రాలేదు. వీ నో బయోపిక్ అంటే ఒక తాండేల్ గురించి మూవీ తీస్తున్నారని. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే ప్రమోట్ చేసుకున్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకే ప్రమోట్ చేసుకున్నారు. అలాంటప్పుడు ఆ స్టోరీలో కనీసం నువ్వు సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసి ఒక 10-20% చేంజ్ చేసుకోవచ్చు. కానీ బట్ ఎంటైర్ ఒక 40% 50% నువ్వు చేంజ్ చేసేయాలంటే అది కరెక్ట్ కాదు అనిపించిందండి. చందు గారి మార్క్ అయితే నాకు అలా కనిపించింది. మరి అలానే ఉంది కదండి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ పెట్టుకున్నా, సెకండ్ హాఫ్ అంతా తాండేల్ గురించి పెట్టారు. తాండేల్ గురించి కూడా అక్కడ ఎలా ఎస్కేప్ అయ్యారని పెట్టారు. కానీ అలాంటప్పుడు నువ్వు తాండేల్ అనే నేమే యూజ్ చేయకుండా ఉండాల్సింది. ఏదైనా లవ్ స్టోరీ అని పెట్టుకోండి, లేకపోతే సర్వైవల్ అని పెట్టుకోండి. బట్ తాండేల్ అని యూజ్ చేసినప్పుడు వీ ఎక్స్పెక్ట్ ఆ తాండేల్ వాళ్ళ కష్టాల గురించి, ఆ ఫిషర్మెన్ వాళ్ళ కష్టాల గురించి. బికాజ్ వాళ్ళ లైఫ్స్ అంత ఈజీ కాదండి. గుజరాత్లో ఎక్కడికో వెళ్ళి, శ్రీకాకుళం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ పడే కష్టాలు అవన్నీ మీరు ఇంకొంచెం బాగా చూపించుంటే మేబీ ఇట్ వుడ్ హ్యావ్ డ్రివెన్ సంథింగ్. బట్ యాజ్ ఎ ప్రాపర్ కంప్లీట్ మూవీ అయితే ఇట్స్ యావరేజ్ ఫ్లిక్ అండి. దే ఆర్ నోన్ ఫర్ ఇట్ అండి. లైక్ వాళ్ళది ఇది కొత్త మూవీ అయితే కాదు. అండ్ సాయిపల్లి గారికి ఇదేంటో నాకు ఆవిడ చూసి ఇంకా సేమ్ రోల్, ఇంకా షీఈస్ బార్న్ ఫర్ దీస్ రోల్స్ అన్నట్టు అనిపిస్తుందో, లేకపోతే ఇంక ఈవిడ ఈ రోల్స్ చేసుకుంటూ అంటే మనకు ఒక పాయింట్లో చూడండి మహేష్ బాబు గారు అన్ని మెసేజ్ డ్రివెన్ మూవీస్ తీస్తున్నారు, ఈవిడ కూడా ఇంకా అలా ఫ్యామిలీ డ్రివెన్ మూవీస్ తీస్తారేమో అనిపిస్తుంది. బట్ యాజ్ ఎ కాంబినేషన్ లైక్ చైతన్య గారి మేక్ ఓవర్ కూడా చాలా బాగా అనిపించింది. లైక్ ఆయన ముందు మూవీస్ మనం చూస్తే కస్టడీ మూవీస్ ఉంది, దాని నుంచి దీని మూవీకి వచ్చేసరికి ఆయన బాడీ బిల్డింగ్ అని కంప్లీట్లీ లైక్ ఆయన కంప్లీట్ మేక్ ఓవర్ అయితే చాలా బాగా అనిపించింది. యాజ్ అన్ యాక్టర్ దే ఆర్ ప్రూవ్డ్, లైక్ దే ప్రూవ్డ్ దేర్ 100% అండ్ దే గేవ్ దర్. బట్ దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. వాళ్ళు అంటే మన ఒక
యా చాలా బాగుందండి. సో పర్సనల్గా నేను చాలా కనెక్ట్ అయ్యాను, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. వాటి వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఒకప్పుడు మనకి డిఎస్పీ అంటే ఒక లవ్ స్టోరీస్కి, ఒక సాడ్ బీజిఎంకి ఒక మంచి పేరు ఉందో, ఆ మంచి పేరు ఈ సినిమాతో ఇంకా నిలుపుకొని అనిపించింది. మనకి ప్రీవియస్గా పుష్ప 2 ఏదైతే వచ్చింది దాని మీద చాలా నెగిటివ్ వచ్చింది, కానీ ఈ మూవీకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. సో 100% తన న్యాయం అయితే చేశారు సినిమాకి. ఎందుకో డైరెక్షన్ స్క్రిప్ట్ ఒకటి కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. వాటి వరకు కొంచెం బాగా తీసుకుంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే తన డైరెక్షన్ వాటిని నాగ చైతన్య యాక్టింగ్ అయినా, సాయి పల్లవి యాక్టింగ్ అయినా, లేదా డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే ఈ మూడు కంప్లీట్లీ డామినేట్ చేస్తుంది తన డైరెక్షన్ కూడా. తను కూడా కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ పై రాసుకుంటే బాగుంటుంది. ఎంత రియల్ స్టోరీ అయినా సరే వాళ్ళు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. సో ఇంకొంచెం మంచి చేంజెస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి లవ్ స్టోరీ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. ఈ మధ్య లవ్ స్టోరీస్ అంటే ఏదో ఒక వల్గర్ సీన్స్ పెట్టేసి, లిప్ లాక్స్ పెట్టేసి చెడగొడుతున్నారు. అలా కాకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్తో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తీసారన్న ఇదైతే వచ్చింది. చాలా బాగుంది లవ్ స్టోరీ వరకు అయితే.